హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం పల్లి చట్నీ అది గ్రైండర్లో ఎలా చేయాలి చూద్దామండి. మేము ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేస్తున్నాను. కొంచెం మనం రెగ్యులర్గా అంటే మనము మన 4 మెంబర్స్ ఫ్యామిలీ అనుకోండి, మనం మిక్సీలో ఈజీగా వేసుకోగలం. కానీ ఇక్కడ మనం ఇందులో చేయాలి 2 లీటర్స్ కెపాసిటీ కదా ఇది. సో ఇందులో చేయాలంటే ఎంత కెపాసిటీ చేయాలి, ఎలా చేయాలి చూద్దాము. ఇక్కడ మనకు నార్మల్గా మనం మిక్సీలో అయితే ముందు కొంచెం క్రష్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనం మిషన్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తుండాలండి. ఇక్కడ మీరు లాస్ట్లో గమనిస్తే అక్కడ టైట్ అయిపోయి కంప్లీట్గా అక్కడ స్టక్ అయిపోతుంది పల్లీలు. సో నేను మళ్ళీ స్టాప్ చేశాను. ఇది ఒకటేసారి మనం ఎంత క్వాంటిటీ ఉందో అంత వేసుకోకూడదు, కొద్దిగా వేస్తూ దానికి అడిక్వేట్ వాటర్ని వేస్తూ ఇది గ్రైండ్ చేయాలన్నమాట. సో నేను రెండోసారి కూడా మళ్ళీ ఆపాను. ఏమవుతుందంటే ఆ పల్లీలు అనేవి ఆ స్టోన్ కిందికి వెళ్ళి స్టక్ అయిపోతుంది. సో మనం అలా రన్ అవుతూ ఎట్ ద సేమ్ టైం కొద్దిగా వాటరు అండ్ అలాగే కొద్దిగా పీనట్స్, మనం వేయించి పెట్టుకున్న పీనట్స్, పుట్నాలు, ఇంకా అన్నీ కొబ్బరి, నేను అన్నీ మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకొని కొద్దిగా యాడ్ చేయాలి. ఒకటేసారి వేస్తే నేను ట్రై చేసి చూసాను ఒకసారి, అలా రాలేదు. సో అందుకనే నేను ఇలా కొద్దిగా ఒక 5 మినిట్స్, నేను 16 మినిట్స్ పెట్టాను టైము. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, 11 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను అలాగే కొద్దిగా ఒక్కొక్క పిరికెడ యాడ్ చేస్తూ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చేస్తున్నాను అనమాట. మనకిది చాలా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం అన్నీ ఒక 1/2 కేజీ క్వాంటిటీ తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట, డబల్ అయిపోయింది అనమాట. చూసారా, ఇంత పుట్నాలు, కొబ్బరి, అలాగే పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా చింతపండు లాస్ట్లో యాడ్ చేశాను. ఇది వేస్తూ కొద్దిగానే చేయాలన్నమాట. ఇప్పుడు నేను మొత్తం అన్నీ వేయడం అయిపోయింది. సో ఇంకా టైం ఉంది, అందుకని నేను సరిపోయే వాటర్ యాడ్ చేసేసి నేను లిడ్ కూడా పెట్టేసి ఉంచాను అనమాట. ఇక్కడ 7 మినిట్స్ ఉంది. ఇప్పుడు 2 మినిట్స్ ఇక్కడ బఫర్ వచ్చింది. 2 మినిట్స్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు 2 మినిట్స్ రాగానే ఒకసారి వస్తుంది. మళ్ళీ కంప్లీట్ 1 మినిట్ రాగానే ఇప్పుడు ఒకసారి బఫర్ వచ్చిందండి. ఇంకొక 1 మినిట్లో అది ఆగిపోద్ది అనమాట, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో నేను మళ్ళీ ఒకసారి తీసి చూసాను, ఎంత నురగగా సాఫ్ట్గా మనం మిక్సీలో చేసుకున్న దానికన్నా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగానే. గ్రైండర్లో చాలా టేస్ట్ మాత్రం యాడ్ అవుతుంది, కొంచెం క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటంటే మనము అన్నీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మిషన్ని రన్ చేయకూడదు, లేదా వాటర్ వేయకుండా ఒకసారి వేసి కాస్త క్రష్ అయిన తర్వాత మనం మిక్సీలో యూస్ చేసినట్టుగా కూడా యూస్ చేయకూడదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. కొద్దిగా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం స్టోన్ని కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. సో ఇలా స్టాండ్ ఇచ్చాడు అందులో. ఈ స్టాండ్ని మనం మిషన్ పైన పెట్టేసి దాని మీద మన స్టోన్స్ని పెట్టుకొని మొత్తం కిందదంతా ఊడ్చేసిన తర్వాత మళ్ళీ పైనది కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం స్పాచులాతోని. సో మీరు నేను చేసినట్టుగా మిస్టేక్ చేయకుండా మొత్తం ఒకటేసారి వేయొద్దు, అలాగని వేసిన తర్వాత మిషన్ని రన్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం మిషన్ రన్ చేస్తూ కొద్దిగా వేసి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.